విశాఖ జీవీఎంసీ మేయర్గా నేటితో తన పాలన ముగుస్తుందన్నారు పీలా శ్రీనివాసరావు. తన 11 నెలల కాలంలో విశాఖ నగర అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనతి కాలంలోనే తనకు ఈ పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. 11 నెలలుగా విశాఖ నగర మేయర్గా పదవి కాయించినటువంటి నేడు ఆఖరి రోజు విశాఖ నగర మేయర్గా పదవి నుంచి కూడా పదవి చేసి ఈ రోజు నుంచి విశాఖ జీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మనతో ఉన్నారు. అదేవిధంగా ఈ 11 నెలల కాలంలో చేసినట్టు అభివృద్ధి పనులు తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, 11 నెలల కాలంలోని ఈ యొక్క మీరు చేసిన యొక్క అభివృద్ధి పనులు గురించి చెప్పండి. కార్పొరేషన్ వరకు వస్తే విధి విధానాల్లో అధికారికి కానీ మేము కానీ కార్పొరేషన్కి అనుకూలంగా కార్పొరేషన్ తీసుకున్న విధి విధానాలే కట్టుబడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో అభివృద్ధిలో ఒక విధానం తీసుకుంటే ఎప్పటి నుంచో పూడికలు తీలైన డ్రైన్లు క్లీన్ చేసేటప్పుడు కూడా అదే తృప్తిపడ్డాను. అలాగే ప్రజాస్వామ్యంగా కార్పొరేటర్లకి అక్కడ వార్డు స్థాయిలో వర్కులు ఇచ్చే విధానంలో ఎక్కడైతే వర్క్ ఇచ్చామో ఆ వర్క్ను కూడా తొందరగా పూర్తి చేసి రోడ్లు వేస్తాడు అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేస్తాడు. కానీ అక్కడ ప్రజలు ఇచ్చిన అభిమానం దానికి తృప్తిపడ్డాను. బీచ్ రోడ్లో క్లీనింగ్ సెక్షన్లో బాధ్యతతో బాగా ఉంచినప్పటికీ దానికి తృప్తిపడ్డాను. ప్రజలు బీచ్లో కూర్చొని మీరు వేసిన లైట్ల వల్ల మేము ఈ బీచ్ని సుందరంగా చూస్తానంటే నేను దానికి తృప్తిపడ్డాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖపట్నానికి యోగాలో భాగస్వాములై విశాఖపట్నానికి జీవీఎంసీకి ఒక పేరు తెచ్చినందుకు నేను తృప్తిపడ్డాను. అలాగే సమ్మిట్లో గూగుల్ వంటి చాలా సంస్థలు కానీ నెట్వర్క్లు కానీ అలాగే ఇండస్ట్రీస్ కానీ వస్తాడు తృప్తిపడ్డాను. అలాగే మనకి ఐఎఫ్ఆర్ అవుతాడు దానికి వచ్చిన పిఎం గారు కానీ ప్రధానమంత్రి గారు అలాగే మన ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరినీ వెల్కమ్ చెప్తాడు దానికి తృప్తిపడ్డాను. విశాఖపట్నంలో డెంగూ కానీ మలేరియా కానీ ఈ 1 yearలో కంట్రోల్ చేసి మంచి పాలన ఇచ్చినందుకు తృప్తిపడ్డాను. ఎక్కడా యూనియన్ నుంచి గొడవలు లేకుండా వర్కర్ల చేత పనిచేసే విధానాన్ని తీసుకునే దానికి తృప్తిపడ్డాను. ఓవరాల్గా తెలుగుదేశం జెండా విశాఖ కార్పొరేషన్ మీద ఎగరేసి బాధ్యతతో పనిచేసినందుకు తృప్తిపడ్డాను. ఇప్పుడు చూసుకుంటే గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో 80% పైగా కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఒక పార్టీ భేదం లేకుండా మీరు తారతమ్యం లేకుండా ఈ యొక్క అభివృద్ధి ప్రతి ఒక్కరికి సమానం అన్నట్టుగా కార్యకర్త సమానంగా ఇరుగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నా కూడా అభివృద్ధి పదంలో మీరు అభివృద్ధి చేశారు. దానిపై మీరు ఒకటండి, అక్కడ ఉన్న ప్రజలు ఒక జెండాకి అంకిత భావంతో కాదు, ప్రజలకు ఇచ్చే సేవకి మొన్న ఎమ్మెల్యేలు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, తర్వాత ఎమ్మెల్యేలు గెలిచాక తెలుగుదేశం పాలన చూస్తున్నారు. దాంట్లో మళ్ళీ అదే పాలనలో విధానాలకి వైఎస్ఆర్ కార్పొరేటర్ల దగ్గర కూడా మనం ఆ విధంగా తీసుకోకూడదు. కాబట్టి ప్రజలకి అందరికీ అనుకూలంగా మనం ఉన్న సీటు జెండా కాదు, ప్రజా సేవ కోసం ఉన్నాం. ఆ సేవలో భాగంగా అన్ని వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ఈరోజు చూస్తుంటే ఈరోజు మేయర్ పీలా శ్రీనివాసరావు, రేపటి పీలా శ్రీనివాసరావు గారు భవితవ్యం నెక్స్ట్ ఏంటి ఉంటుందంటే నేను కింద స్థాయి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా రాజకీయాల్లో స్టార్ట్ అయింది. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి జెండా పట్టుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూశాను. ఇప్పుడు మా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూస్తున్నాను. ఏదైనా ఒకటే ఎజెండా, అది తెలుగుదేశం పార్టీ ఎజెండా. నేను మేరు లేనిప్పటి కూడా పార్టీకి సేవకుడిగా ఉన్నాను. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ చేశాను, ఒక కార్పొరేషన్ చైర్మన్ చేశాను. ఎప్పుడు కూడా పీలా శ్రీని అన్నాడు అందరి వాడిగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా ఏ వార్డు అయితే ఇలా శ్రీనన్న అని పిలుస్తారు, మేరు గారు అని పిల్లరు. అది కూడా నాకు గర్వంగా ఉంటాను. అంటే మేరు గారు అనేది ఎన్ని రోజులు ఉండదో, శ్రీనన్న అన్నోడు ఎప్పుడు ఉంటాడో ఆ తృప్తే ఈవేళకి ఉంది. నేను మేరుగా పదవి ఉందని పదవి చేశాక ఇంట్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వను, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను. నేను ఏ సమస్య ఉన్నా దాంట్లో బాధ్యతతో తీసుకుంటాను. నాకు సహకరించిన ఎమ్మెల్యేలు అందరికి కూడా
అలాగే నాకు సహకరించిన కార్పొరేట్లకు కానీ నాకు సహకరించిన మినిస్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఆ పార్టీకి తల వంచి పనిచేసే బాధ్యతతో నేను పనిచేస్తాను. చూసుకుంటే 11 నెలల కాలంలోని ఈ అభివృద్ధి సంక్షేమం దిశగా మేము పనిచేశామని, అదేవిధంగా పార్టీలకి భేదం లేకుండా వైసీపీ కార్యన్నా ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా మేము పనిచేశామని, రానున్న కాలంలో కూడా ప్రజా సమస్యల కొరకు పోరాడతానని చెప్తున్న సంగతి ఇక్కడ విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలుస్తున్న సంగతి తెలుస్తుంది. కెమెరామెన్ నరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.